సోషల్ ఇష్యూస్‌లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ ఇండియా. సో, బిజినెసెస్ స్టార్ట్ చేయడానికి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వడానికి, వుమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌ని మనం ఎలా ప్రమోట్ చేయొచ్చు అనేది టాపిక్. సో, కాంటెక్స్ట్ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్. ఇలాంటివి మనకి ఆన్సర్ రైటింగ్‌లో రాయడానికి బావుంటది. బికాజ్ ఇక్కడ మనకి ఇన్‌స్టిట్యూషన్ పేరు ఉంది. ఆ రిపోర్ట్ పేరు గూడా ఉంది గదా! ఇక్కడ మార్క్స్ పడతాయి. సో, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. టైటిల్ వచ్చేసి 'ఎట్ ద హర్మ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ట్రాన్స్‌ఫార్మింగ్ మిడిల్ ఇండియా'. సో, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడుతున్నారు. మోర్ ఆన్ ది న్యూస్ ఏందంటే చి ఎడ్యుకేషన్ వైస్, లెజిస్లేటివ్ అంటే లా మేకింగ్ వైస్ మనం విమెన్ కి సపోర్టివ్ గా చాలా తీసుకొస్తున్నాం. లీగల్ మెజర్స్, వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడం, ఈక్వల్ పే, చాలా స్కీమ్స్ కూడా డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో. బట్ ఇన్ని చేసినా కూడా వాళ్ళ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా తక్కువగా ఉందంట. అంటే చాలా తక్కువ మంది విమెన్ బిజినెసెస్‌లో ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ ట్రెండ్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్‌లో ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు టైర్ 2 అంటే ఏంటి? ఎక్కడైతే పాపులేషన్ 50,000 నుంచి 1,00,000 దాకా ఉంటుందో అది టైర్ 2. టైర్ 3 అంటే ఎక్కడైతే పాపులేషన్ 20,000 నుంచి 50,000 దాకా ఉంటుందో అక్కడ. ఈ ఈ సిటీస్‌లో వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంకా చాలా తక్కువగా ఉందంట వేరేతో కంపేర్ చేస్తే. అయితే ప్రతి 100 మందిలో, ప్రతి 100 మందిలో ఇండియాలో జస్ట్ 13.76 అంటే అనుకోండి ఒక 14 మెంబర్స్ మాత్రమే ఉంటున్నారంట విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎంత తక్కువ చూడండి. నాట్ 30% కనీసం. ఓన్లీ 14 పీపుల్ పర్ 100. అయితే కాంట్రిబ్యూషన్ టు జీడీపీ ఎంత ఇప్పుడు ఇండియాలో జీడీపీ జనరేట్ అవుతది కదా! అందులో వుమెన్ కాంట్రిబ్యూషన్ జస్ట్ 17% ఉంది. వేరేస్ మనం ఇంటర్నేషనల్‌గా, గ్లోబల్‌గా విమెన్ యావరేజ్ చూసామనుకోండి 37% ఉంది. మనం దానికి క్లోజ్‌గా గూడా లేము. జస్ట్ 17% ఇండియాలో. అయితే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎందుకుండాలి అనేది చూస్తే, మన ప్రస్తుత ఇండియన్ ఎకానమీ అండ్ స్టేటస్‌ని బట్టి చూస్తే చాలా ఫీల్డ్స్, చాలా సెక్టార్స్ ఉన్నాయంట. అక్కడ మనం మోర్ థాన్ 30 మిలియన్ వుమెన్ ఓన్డ్ ఎంటర్‌ప్రైజెస్‌ని తయారు చేయొచ్చట. అక్కడ వాళ్ళకి స్కోప్ ఇవ్వచ్చట. దానివల్ల నియర్లీ 150-170 మిలియన్ జాబ్స్ జనరేట్ అవుతాయంట. మంచిదే కదా! జాబ్స్ వస్తే బోత్ మెన్ అండ్ విమెన్‌కి వస్తాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళదైనా సరే జాబ్స్ ఎవరికైనా వస్తాయి కదా! సో, దీస్ మెనీ జాబ్స్ జనరేట్ అవుతాయి. ఆల్సో పావర్టీ కూడా తగ్గిపోతది. డెఫినెట్‌గా ఇంత జాబ్స్ వస్తున్నప్పుడు వేజెస్ వస్తాయి. వేజెస్ వస్తున్నప్పుడు మంచిగా డిమాండ్ అండ్ సప్లై ఉంటది. సర్వీసెస్ కొనుక్కుంటారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది. సో, 50% పీపుల్, 50% విమెన్‌ని గనుక మనం వర్క్ ఫోర్స్‌లోకి తేగలిగితే జీడీపీ నియర్లీ 1.5% పెరుగుతది. కరెంట్ గ్రోత్ కంటే ఇంకా అంత యాడ్ అవుతది. ఆల్సో మనం ఈ జెండర్ గ్యాప్, జెండర్ ఈక్విటీ, జెండర్ పే పారిటీ అని మాట్లాడతాం కదా! దాన్ని కూడా సాటిస్ఫై చేయొచ్చు. జెండర్ ఈక్వాలిటీ తీసుకురావచ్చు. అయితే వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎందుకు, ఎలా ముందుకు రావాలి అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె ఉంది. ఆమె పేరేందంటే ఫూల్ బాసన్ యాదవ్. ఈమె ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెట్టిందనమాట. ఏంటది? మా బిమలేశ్వరి జన్‌హిత్ కార్య సమితి అని చెప్పేసి. మా బిమలేశ్వరి జన్‌హిత్ కార్య సమితి. దీని ద్వారా ఆమె, ఆ ఫూల్ అనే ఆమె 2,00,000 పువర్ విమెన్‌కి ఆమె ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుందనమాట. అంటే వాళ్ళకి ఒక రకమైన ఫైనాన్స్ కానీ, ట్రైనింగ్ కానీ, పని గాని, దీనివల్ల ఇంతమందికి బెనిఫిట్ అవుతుంది. ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా చూడండి ఎంత లార్జ్‌గా ఆపరేట్ అవుతుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూసామనుకోండి. పాట్నా, బీహార్‌లో ఉషా అని ఇంకో ఆమె, ఉషా జా. ఆమెని అక్కడ లోకల్‌గా ఉషా ఆంటీ అని పిలుస్తారు. ఆమె కూడా ఎవరైతే విమెన్ ఉంటారో, బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ రాయొచ్చనమాట. ఈ ఉషా ఆంటీ, ఈ ఫూల్ బసన్ యాదవ్ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇండియాలో వాళ్ళు ఫేమస్. సరే మరి ఛాలెంజెస్ ఏంటి? వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి? బయట విమెన్ వచ్చి బిజినెస్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఏంటి ఇష్యూస్ అంటే, ఫస్ట్ క్యాపిటల్ గ్యాప్. ఎంత కష్టపడి వాళ్ళ సేవింగ్స్ నుంచో లేకపోతే భర్తని అడుగు అట్లా మనీ తీయాల్సొస్తుంది గానీ చాలా మంది విమెన్‌కి ఎక్స్‌టర్నల్ ఫండింగ్ బయట నుంచి వచ్చే ఫండింగ్ చాలా తక్కువంట. మియర్లీ 3% ఎక్స్‌టర్నల్ ఫండింగే వాళ్ళు యూజ్ చేస్తున్నారంట. కరెంట్‌గా ఉన్న విమెన్. తర్వాత డేటా గ్యాప్. ఇప్పుడు జెండర్ డిసగ్రిగేటెడ్ డేటా ఉండాలన్నమాట పాలిసీ మేకింగ్‌కి ఎప్పుడైనా. జెండర్ డిసగ్రిగేటెడ్ అంటే ఏందంటే, సెక్స్ ప్రకారం డేటా తీయడము, ఏజ్ ప్రకారం తీయడము, పొజిషన్ ప్రకారం తీయడము, విమెన్‌కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇట్లా దేనికి దానికి మనం అగ్రిగేట్ చేసి తీయాలన్నమాట. సో, ఈ జెండర్ డిసగ్రిగేట్ డేటా ఉంటే మనకి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ అవసరం ఉంది,
ఎక్కడ కరెక్షన్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. బట్ ఆ డేటా మనకి దొరకట్లేదంట ఇండియాలో. నెక్స్ట్ విజిబిలిటీ గ్యాప్ అంటే విజిబిలీ విమెన్ చేసే పనికి వాల్యూ ఉండదు. ఇంట్లోనే ఉంటది ఎంతసేపు, ఇదే బెటరు, ఇక్కడే బయటకు వచ్చి ఏం పని చేస్తుంది, ఒకవేళ ఆమె బయటకు వచ్చి కష్టపడి చేసినా ఆమెకంత గుర్తింపు రాదు, వాల్యూ ఉండదు. నెట్వర్క్ గ్యాప్. ఇప్పుడు ఒక విమెన్ ఒక దగ్గర సెటిల్ అయింది, లైక్ పెళ్లి కాక ముందుకంతా ఒక ప్లేస్ లో ఉంది, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంది, మంచిగా సోషల్ రిలేషన్షిప్స్ ఏర్పడ్డాయి. సడన్ గా ఆమెకు పెళ్ళైంది, భర్తతో వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ అక్కడ ఆమె సెటిల్ అవ్వాలా, మళ్ళీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ ని చేసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాక బిజినెస్ కంటిన్యూ చేయడం కష్టమైపోతుంది. సో ఈ మైగ్రేషన్ ఒకటి విమెన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్. కేర్ గ్యాప్. దిస్ ఈజ్ లైక్ కామన్. ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అవుతుంది, బేబీస్ వస్తారు, నువ్వు బేబీస్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు మదర్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే బేబీస్ పాడైపోతారేమో, వాళ్ళకి ఎవరు చదువు చెప్తారు, ఎవరు తినిపిస్తారు, మిగతా వాళ్ళు మదర్ లాగా చేయలేరు, దీనివల్ల ఆమె కెరియర్ని వదిలేసుకుంటుంది. కెరియర్ గ్యాప్. సో వే ఫార్వర్డ్ ఏంటి, ఆ వైట్ పేపర్ ఏదైతే చూసామో మనము, ట్రాన్స్ఫార్మింగ్ మిడిల్ ఇండియా అని ఆర్బీఐ వాళ్ళది, దాంట్లో వే ఫార్వర్డ్ ఏం చెప్తున్నారంటే మంచి జెండర్ డిసగ్రిగేటెడ్ డేటా ఉండాలి. ఏ సెగ్మెంట్ కా సెగ్మెంట్ కి, ఏ సెక్షన్ కా సెక్షన్, ఏ ఏజ్ కి ఆ ఏజ్ కి, అట్లా ఉంటే పాలసీ మేకింగ్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫూల్ బసన్ యాదవ్, ఉషా లాంటి వాళ్ళ లోకల్ రోల్ మోడల్స్ ని ఇంకా మనం ప్రమోట్ చేయాలి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ స్టోరీస్ చెప్పారు అనుకోండి, ఇట్లా టెడ్ టాక్స్ ఉంటాయి, యూట్యూబ్ లో ఉంటాయి కదా, అలాంటి ప్లాట్ఫామ్స్ లో చెప్తే మిగతా విమెన్ కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకు వస్తారు ధైర్యంగా. నెక్స్ట్ వాళ్ళకి ఎక్స్టర్నల్ గా ఫండ్ వచ్చేటట్టు, బయట కూడా వాళ్ళకి పైసలు అవైలబుల్ ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు మనం ఎకానమీలో ఏంజల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని వింటాం కదా, అవి విమెన్ స్పెసిఫిక్, విమెన్ సెంట్రిక్ ఉన్నాయనుకోండి, ఫండింగ్ అవైలబుల్ ఉంటుంది, దాంతో ఇంకా మంచి బిజినెస్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒకటి పెట్టారు, ఉమెన్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ద డిజిటల్ ఎకానమీ ఫండ్ అని చెప్పి. ఇట్లాంటివి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెడితే వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ కోవర్కింగ్ అండ్ కో బిల్డింగ్ స్పేస్ ఇవ్వాలి విమెన్ కి. అంటే ఏంటంటే ఇప్పుడు కోవర్కింగ్ కో బిల్డింగ్ స్పేస్ అంటే మామూలుగా అయితే ఒక ఆఫీస్ లో, ఇప్పుడు టీసీఎస్ అనుకోండి, దానికి సంబంధించిన ఎంప్లాయీసే ఉంటారు, వాళ్ళే పని చేసుకుంటారు. కోవర్కింగ్ లో అదొక షేర్డ్ వర్క్ స్పేస్ అన్నమాట. సో డిఫరెంట్ కంపెనీస్ లేకపోతే డిఫరెంట్ పర్సనల్ అందరూ ఒక్కొక్క ఫ్లోర్ లో లేకపోతే ఒక్కొక్క స్లాట్ లో కలిసి పని చేస్తారు. ఇక్కడ వాళ్ళకి పర్సనల్ అవసరం అయితే వేరే వాళ్ళది హెల్ప్ తీసుకోవచ్చు, వాళ్ళకి పే చేయొచ్చు. అట్లా ఆమెకి యాక్సెస్ ఉందనుకోండి రకరకాల పర్సనల్, ఆమె ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయడానికి ధైర్యంగా ఉంటది. బికాస్ కొంచెం లిమిటెడ్ మూవ్మెంట్ ఉంటుంది కదా ఉమెన్ కి. షేర్డ్ వర్క్ స్పేస్ ఉంటే షీ కెన్ యూటిలైజ్ ఆల్ ద రిసోర్సెస్. నెక్స్ట్ మోర్ రెస్పాన్సివ్ ఫినాన్షియల్ సిస్టమ్. ఇప్పుడు మనకి పిఎస్ఎల్ టార్గెట్స్ ఉంటాయి, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్స్ అంటాం మనం బ్యాంకింగ్ లో. అంటే కొన్ని సెక్టార్స్ కి ఇప్పుడు 100% మనీ ఉందనుకోండి, గవర్నమెంట్ చెప్తుంది ఖచ్చితంగా కొంత శాతం, నియర్లీ 40% మేము చెప్పిన సెక్టార్స్ లోనే మీరు లోన్స్ ఇవ్వాలి అన్నట్టు. ఇప్పుడు విమెన్ కూడా అందులో ఒక స్పెసిఫిక్ కాంపొనెంట్ అనుకుందాము. అయితే ఆ పిఎస్ఎల్ కి మించి మనం వాళ్ళకి ఫండ్ ఇచ్చేటట్టు చూడాలి, అంతకు మించి వాళ్ళకి డబ్బులు అవైలబుల్ ఉండేటట్టు చూడాలి. బికాస్ ఇందాక చూసాం కదా, 50% వర్క్ ఫోర్స్ వస్తే ఉమెన్ 1.7% జీడిపి పెరుగుతుంది. సో వై నాట్ గో బియాండ్ పిఎస్ఎల్ టార్గెట్స్, రైట్? అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ని కూడా మనం సెటప్ చేయాలన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు ఇంక్లూజివ్ గా ముందుకు వచ్చి మంచిగా క్రెడిట్ తీసుకొని ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మంచి బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసి, ఇగో ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇవి రాసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, మనకి మనకి ఆన్సర్స్ లో మంచి మార్క్స్ పడతాయి అన్నమాట. ఓకే.